ఒక దేశం గెలవాలంటే కోట్ల విలువైన యుద్ధ ట్యాంకులు కావాలి. ఆకాశాన్ని హోరెత్తించే ఫైటర్ జెట్లు ఉండాలి. శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే బాలిస్టిక్ క్షిపణులు ఉండాలి. ఇప్పటి వరకు ప్రపంచ యుద్ధ చరిత్ర మనకు నేర్పిన పాఠం ఇదే. కానీ గడిచిన 3 ఏళ్లుగా ఉక్రెయిన్ రష్యా రణరంగం ఈ సాంప్రదాయ యుద్ధ నియమాలన్నింటినీ తలకిందులు చేసింది. కోట్ల విలువైన రష్యన్ ట్యాంకులను కేవలం $500 చీప్ డ్రోన్లతో ఉక్రెయిన్ ధ్వంసం చేస్తుంది. ఒకప్పుడు ఉక్రెయిన్కు సీక్రెట్ వెపన్గా ఉన్న ఈ డ్రోన్లు నేడు రణరంగంలో ప్రాథమిక అవసరంగా మారిపోయాయి. ఈ డ్రోన్ వార్ఫేర్ ఎలా పుట్టింది? ఉక్రెయిన్ డ్రోన్ల యుద్ధానికి రష్యా ఎలా కౌంటర్ ఇస్తోంది? యుద్ధంలో ఎవరు పైచేయి సాధిస్తున్నారు? డ్రోన్ల సాక్షిగా మారుతున్న ఆధునిక యుద్ధ భయంకర నిజాలను ఈ స్టోరీలో చూసేయండి. డ్రోన్లతో రష్యాను ఉక్రెయిన్ వణికించిందా? $500 డ్రోన్లు విధ్వంసం సృష్టిస్తున్నాయా? డ్రోన్ వార్ఫేర్లో రష్యా సీక్రెట్ వ్యూహం ఏమిటి? ఉక్రెయిన్ వార్ ప్రపంచ యుద్ధ క్షేత్రాన్ని మార్పు దిశగా అడుగులు వేయించింది. ప్రధానంగా ఈ యుద్ధంలో గడిచిన 3 ఏళ్లలో ఉక్రెయిన్కు డ్రోన్లు భారీ ఆధిక్యాన్ని అందించాయి. కేవలం $500తో తయారైన చీప్ డ్రోన్లు కోట్ల విలువైన రష్యన్ ట్యాంకులను ధ్వంసం చేశాయి. బాబాయాగా పేరుతో పిలిచే భారీ బాంబర్ డ్రోన్లతో రష్యాకు ఉక్రెయిన్ వణుకు పుట్టించింది. మరి ముఖ్యంగా రాత్రి వేళల్లో మందుగుండు సామగ్రిని జారవిడిచి విధ్వంసాన్ని సృష్టించింది. సీబేబీ, మాగురా V5 వంటి నేవల్ డ్రోన్లు రష్యా యుద్ధ నౌకలపై పదే దాడులు చేసే నల్ల సముద్రంలో మాటివేసిన రష్యా నేవీని నేవల్ డ్రోన్లతో ఉక్రెయిన్ పరుగులు పెట్టించింది. లాంగ్ రేంజ్ దాడి సామర్థ్యం ఉన్న డ్రోన్లతో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా చమురు డిపోలు, సైనిక విమానాశ్రయాలు, లాజిస్టిక్ కేంద్రాలపై కీవ్ విరుచుకుపడింది. యుద్ధాన్ని రష్యా అంతర్భాగంలోకి ఉక్రెయిన్ తీసుకువెళ్లింది. ఒకనొక దశలో ఆధునిక యుద్ధ నియమాలను డ్రోన్లు పూర్తిగా మార్చివేసినట్టు అనిపించింది. తక్కువ ఖర్చుతో కూడిన సూసైడ్ డ్రోన్లు సాంప్రదాయ సైనిక ఆధిక్యతను ఎలా దెబ్బతీయడాన్ని విప్లవంగా మిలిటరీ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అయితే కేవలం కొత్త ఆవిష్కరణలే సరిపోతాయని నమ్మే ఏ పక్షాన్నైనా యుద్ధాలు తీవ్రంగా, దారుణంగా దెబ్బతీస్తాయి. నేడు అదే డ్రోన్ యుద్ధం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఉక్రెయిన్ కొత్త డ్రోన్ ఆవిష్కరణలను ఆపేయలేదు. కానీ ఉక్రెయిన్ డ్రోన్ తంత్రాన్ని రష్యా కూడా నేర్చుకుని ఎదుర్కొంటోంది. నిజానికి ఈ డ్రోన్ వార్ఫేర్లో ఉక్రెయిన్ ప్రారంభ విజయాలు అత్యాధునిక సాంకేతికతతో సాధించినవి ఏమాత్రం కాదు. కేవలం భారీ స్థాయిలో డ్రోన్ల ఉత్పత్తి మీదే ఆధారపడి ఉంది. వేలాది మంది స్వచ్ఛంద కార్యకర్తలు, స్టార్టప్లు, ఇంజనీర్లు మార్కెట్లో సాధారణ క్వాడ్ కాప్టర్లను FPV కామిజే డ్రోన్లుగా మార్చడం ప్రారంభించారు. కేవలం $400 నుంచి $1000 ఖర్చుతో తయారైన ఈ డ్రోన్లు కోట్ల విలువైన ట్యాంకులు, ఫిరంగులు, సాయుధ వాహనాలను ధ్వంసం చేసే శక్తిని సామాన్య సైనికుడికి కూడా అందించాయి. ఆ తర్వాత కొద్ది కాలానికే మరింత పెద్ద వ్యవస్థలు రంగంలోకి వచ్చాయి. బాబా యాగాగా ప్రసిద్ధి చెందిన డ్రోన్ ఉక్రెయిన్ డెడ్లీ వెపన్స్ లో ఎక్కువగా రాత్రి వేళ్లలో సంచరిస్తూ ట్రెంచ్లపై బాంబులు కురిపించడం, మైన్లు అమర్చడం, సైన్యానికి నిత్యావసరాలు చేరవేయడం వంటి పనులను ఈ డ్రోన్ చేస్తోంది. ఈ డ్రోన్ ఇప్పటి వరకు 10 లక్షల కన్నా యుద్ధ మిషన్లను విజయవంతంగా పూర్తి చేసిందంటే ఆశ్చర్యం కలగక మానదు. యుద్ధంలో అత్యధికంగా ఉపయోగించిన మానవరహిత ప్లాట్ఫామ్లలో ఇదొకటని ఉక్రెయిన్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఆవిష్కరణలు సముద్రంలోకి కూడా విస్తరించాయి. ఉక్రెయిన్ కి చెందిన సీబేబీ, మాగురా V5 నావల్ డ్రోన్లు నల్ల సముద్రాన్ని అత్యంత ఊహించని రణరంగంగా మార్చేశాయి. ఈ మానవరహిత నౌకలు వరుస దాడులతో రష్యా నౌకల్ని వణికించాయి. కీవ్ దాడులను తట్టుకోలేక క్రిమియాలోని నౌకాదళంలో సింహభాగాన్ని ఇతర ప్రాంతాలకు మాస్కో తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం డ్రోన్ తయారీని ఉక్రెయిన్ ఓ పారిశ్రామిక స్థాయికి తీసుకువెళ్లింది. ఏటా 40 లక్షలకు పైగా డ్రోన్లను ఉత్పత్తి చేస్తోంది. రష్యాతో యుద్ధ ట్యాంకులు, విమానాలకు ఉక్రెయిన్ డ్రోన్లు పోటీ పడలేకపోవచ్చు. కానీ డ్రోన్లతో రష్యా సైనిక శక్తిని పూర్తిగా నిలువరించగలదు. అయితే డ్రోన్ల రేసులో రష్యా వెనుకబడిపోతుందనేది చాలా కాలంగా ఉన్న అంచనా. కానీ ఆ అంచనా ఇప్పుడు తలకిందులైంది. ఉక్రెయిన్ మాదిరిగా వినూత్న డ్రోన్ల ఆవిష్కరణ జోలికి రష్యా వెళ్లడం లేదు. కానీ డ్రోన్ల ఉత్పత్తిని మాత్రం భారీ పారిశ్రామిక స్థాయికి పెంచేసింది. రణరంగ పరిస్థితులకు తగినట్లుగా మార్పులను తీసుకొచ్చేందుకు యత్నిస్తోంది. ఇరాన్లో రూపుదిద్దుకుని రష్యాలో గెరాన్ 2 తయారవుతున్న షాహిద్ 136 డ్రోన్ మాస్కోకు ప్రధాన అస్త్రంగా మారింది. 30 నుంచి 50 కిలోల పేలుడు పదార్థాలను మోస్తూ 1000 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించగలదు. ఈ చీప్ డ్రోన్లను ఉక్రెయిన్ పై భారీ సంఖ్యలో దాడులు చేయడానికి రష్యా వినియోగిస్తోంది. ఒకేసారి వందల సంఖ్యలో డ్రోన్లను యాక్షన్లోకి దించి సమన్వయ దాడులను చేస్తోంది. దీంతో ఏ డ్రోన్ అడ్డుకోవాలో, దేన్ని వదిలేయాలో తేల్చుకోలేకపోతున్న ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని రష్యా సంకటంలోకి నెట్టేసింది. రణరంగంలో మరో వ్యవస్థ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.
జాలా అనే నిఘా డ్రోన్లతో కలిసి ల్యాన్సెట్ అనే డ్రోన్ ఇప్పుడు రష్యాకు హంటర్ కిల్లర్ గా మారింది. జాలా నిఘా డ్రోన్లు లక్ష్యాలను గుర్తించి ఆ సమాచారాన్ని ల్యాన్సెట్ డ్రోన్ కు అందిస్తుంది. అప్పటి వరకు ఆకాశంలో సంచరించే ల్యాన్సెట్ డ్రోన్ టార్గెట్ పై విరుచుకుపడుతుంది. ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాలు అందించిన M777 హోవిట్జర్లు, రాడార్ వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, లాజిస్టిక్ వాహనాలను ఈ ల్యాన్సెట్ డ్రోన్లు వణికిస్తాయి. అంతేకాకుండా సైనిక వ్యవస్థను మానవరహిత యుద్ధానికి అనుగుణంగా రష్యా మార్చుకుంది. ప్రత్యేక డ్రోన్ విభాగాలను ఏర్పాటు చేయడంతో పాటు ఫ్రంట్ లైన్ ఆపరేషన్లతో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ను మరింత పకడ్బందీగా అనుసంధానం చేసింది. దీంతో యుద్ధరంగం మరో కొత్త దశలోకి ప్రవేశించింది. డ్రోన్ ట్యాంక్ మధ్య ఉన్న పోరు కాస్త డ్రోన్ జామర్ మధ్య పోరుగా మారడమే అత్యంత కీలకమైన పరిణామం. సాధారణంగా డ్రోన్లు GPS ఆధారంగా దూసుకువెళ్లి లక్ష్యంపై దాడి చేస్తాయి. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే డ్రోన్లను అడ్డుకోవడానికి ఈ యుద్ధంలో జామర్లను వాడుతున్నారు. GPS సంకేతాలను అడ్డుకోవడం, డ్రోన్లను ఆపరేట్ చేసేవారికి మధ్య సంబంధాలు తెగిపోతాయి. లక్ష్యాన్ని చేరకముందే సదరు డ్రోన్లను కూల్చేస్తున్నాయి. ఇటువంటి అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల్ని ఇరు సైన్యాలు మోహరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి సాంకేతిక పురోగతికి ఆయుష్ చాలా తక్కువగా ఉంటోంది. ఒక కొత్త డ్రోన్ వస్తుంది, కొన్ని వారాలకే దాన్ని ఎదుర్కొనే కొత్త జామర్ వస్తుంది. ఇలా కొత్త ఆవిష్కరణల చక్రం అత్యంత వేగంగా మారిపోతోంది. నిజానికి డ్రోన్ల విప్లవం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల రూపురేఖల్ని కూడా పూర్తిగా మార్చేసింది. బ్యాలిస్టిక్ క్షిపణులు ఆకాశంలో దూసుకొచ్చే ముప్పును అడ్డుకోవడానికి ఉక్రెయిన్ ఇప్పటికీ పేట్రియాట్, నాసామ్స్, జర్మనీకి చెందిన ఐరిస్ TSLM వంటి హై ఎండ్ వ్యవస్థలపైనే ఆధారపడుతోంది. అయితే ఒక సాదాసీదా షాహిద్ డ్రోన్ ను కూల్చేందుకు కోట్ల విలువైన పేట్రియాట్ ఇంటర్సెప్టర్ ను ఉపయోగించడం ఆర్థికంగా ఏమాత్రం తెలివైన ఎంపిక కాదు. ఈ సమస్యే ఉక్రెయిన్ తన ఎయిర్ డిఫెన్స్ వ్యూహాన్ని పునఃసమీక్షించేలా చేసింది. జర్మనీలో తయారైన గెపార్డ్ వంటి ఎయిర్ క్రాఫ్ట్ గన్ ఉక్రెయిన్ కు వరంగా మారింది. ఇప్పుడు కీవ్కు అత్యంత ప్రభావవంతమైన యాంటీ డ్రోన్ ఆయుధాలలో ఒకటిగా అవతరించింది. గెపార్డులో 35 mm ఎయిర్ బర్న్స్ మందుగుండు సామగ్రిని ఉపయోగిస్తారు. క్షిపణి ఇంటర్సెప్టర్ల ఖర్చుతో పోలిస్తే గెపార్డ్లో వినియోగించే మందుగుండు ఖర్చు చాలా తక్కువ. పైగా తక్కువ ఎత్తులు ఎగిరే షాహిద్ డ్రోన్లను ఇది సమర్థవంతంగా అడ్డుకుంటోంది. మరోవైపు దాడి చేసే డ్రోన్లు మాత్రమే కాకుండా శత్రువు నుంచి దూసుకొచ్చే డ్రోన్లను అడ్డుకోవడానికి ప్రత్యేకంగా ఉక్రెయిన్ డ్రోన్లు తయారు చేస్తోంది. అందుకు జెడి షాహిద్ హంటర్, స్వీడన్ లిట్రా వంటి ఇంటర్సెప్టర్ డ్రోన్లను కూడా కీవ్ రంగంలోకి దించుతోంది. ఉక్రెయిన్ ఇప్పటికీ ప్రతి ఏటా లక్షల కొద్ది డ్రోన్లు తయారు చేస్తోంది. కానీ రష్యా తన ఉత్పత్తిని మరింత విస్తరిస్తూ అంతకంతకు భారీ దాడుల పరంపరను కొనసాగిస్తోంది. ఏ క్షణంలోనూ ఇరు దేశాలు డ్రోన్ యుద్ధంపై తమ నమ్మకాన్ని కోల్పోలేదు. అలాగని ఇప్పుడు ఎవరికి దానిపై గుత్తాధిపత్యం కూడా లేదు. ఎవరి వద్ద మెరుగైన డ్రోన్ ఉందనేది ఇప్పుడు అసలు ప్రశ్నే కాదు. ఎవరు వేగంగా ఆవిష్కరణలు చేయగలరు, భారీ స్థాయిలో ఎవరు ఉత్పత్తి చేయగలరు, వాటిని ఎంత త్వరగా రికవరీ చేయగలరు, అవతల వైపు కన్నా వేగంగా పరిస్థితులకు ఎవరు సర్దుబాటు చేసుకోగలరు అనేది ప్రస్తుతం అత్యంత కీలకమైన అంశం. 3 ఏళ్ల క్రితం డ్రోన్లు ఉక్రెయిన్ రహస్యాస్త్రంగా కనిపించాయి. నేడు యుద్ధంలో అవి అత్యంత ప్రాథమిక అవసరంగా మారిపోయాయి. పోరాటంలో డ్రోన్ కీలకంగా మారడమే బహుశా ప్రపంచానికి ఉక్రెయిన్ యుద్ధం నేర్పుతున్న అత్యంత ముఖ్యమైన పాఠం కావచ్చు. భవిష్యత్తులో సరికొత్త సంచలనాత్మక సాంకేతికతను కనిపెట్టే దేశాలు ఆధునిక యుద్ధాల్లో విజయం సాధించవు. శత్రువుకు ఆధిక్యతను ఏమాత్రం నిలకడగా దక్కకుండా ఎవరైతే వేగంగా అడ్డుకోగలరో వారే విజయ ఢంకా మోగిస్తారు.